శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు ఒక పద్యాన్ని పాడతారు. పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి ఆ వాచికాభినయాన్ని పొడిగిపుచ్చుతున్నటువంటి ఆ భాష మీద జొన్నమెత్తలుగా రాసినటువంటి పద్యం ఇది. ఆ వాగ్ధాటియు ఆత్మశక్తియు ఆ వాగ్ధాటియు ఆత్మశక్తియు జనాహ్లాద ప్రభాపాసుర ప్రావీణ్యంబును నవ్య దివ్య నటనా పాండిత్యము ఠీవియు యావత్ భారతమందే కాదు యావత్ ప్రపంచంబునందే సమర్పిస్తున్న అక్షరాభినందన. ఉత్తమ చిత్ర నిర్మాణ రూపశిల్పి మూకీ టాకీస్ మూటలు పోసి మాటల సినిమా వ్యాకరణాన్ని ఆకలింపు చేసుకుని ఫైటింగు, లైటింగు, ప్రొడక్షన్ తదితర సాంకేతిక శాఖల నిపుణత్వాన్ని సంపాదించి ఎంజిఎం లాంటి మహత్తర సినీ నిర్మాణ సంస్థకు ప్రాతినిధ్యం వహించిన బహుముఖ ప్రజ్ఞతో నిర్మాతగా మారిన నిర్మాణాత్మకుడు శ్రీ కె రాఘవ గారు జగత్ కిలాడీలు, జగజ్జంత్రీలు, జగజ్జట్టీలు చిత్రాలను భాగస్వామ్యంలో నిర్మించిన నారాయణరావు గారి దర్శకత్వంలో తాత మనవడు చిత్రం నిర్మించి తెలుగు సినీ వైభవానికి నాంది పలికారు శ్రీ రాఘవ గారు. అగ్రనటులు చిరంజీవి, శతాధిక చిత్రాల దర్శకుడు శ్రీ కోడి రామకృష్ణ తదితరులతో ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, సంసారం సాగరం, తూర్పు పడమర, మున్నగు రాశికి తక్కువైన వాసి గడించిన అనేక చిత్రాలను నిర్మించి తెలుగు సినీ పరిశ్రమలో చిన్న చిత్రాలకు పెద్దపీట వేసిన సినీ ప్రముఖులు శ్రీ రాఘవ గారు. అంతేకాకుండా తెలుగు చలనచిత్ర సీమ హైదరాబాద్కు తరలించడంలో ప్రముఖ పాత్ర వహించి డబ్బింగు, రీ రికార్డింగ్ థియేటర్లు నిర్మించి తెలుగు చిత్రసీమకు ఎనలేని సేవలు అందిస్తున్నారు శ్రీ రాఘవ గారు. అందుకే వంశీ టాలీవుడ్ ఫిల్మ్ అవార్డ్స్ 2009-2010 కార్యక్రమంలో శ్రీ కె రాఘవ గారిని జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరిస్తోంది వంశీ ఇంటర్నేషనల్ సంస్థ. గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు సహజ వాయువులు మరియు పెట్రోలియం శాఖ శ్రీ జైపాల్ రెడ్డి గారు వారందరూ పెద్ద సమక్షంలో ఈ అవార్డును అందిస్తున్నాం. అందుకోవాల్సిందిగా శ్రీ రాఘవ గారిని కోరుతున్నాం. రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు శ్రీమతి డికే అరుణ గారు కె రాఘవ గారిని వస్త్ర కిరీటంతో సత్కరించనున్నారు. శ్రీ కె రాఘవ గారు చైర్మన్ ఇన్ భారత్ ఇన్ఫ్రా లిమిటెడ్ గారు గజమాలతో సత్కరించారు. రాష్ట్ర హోం పద్మభూషణ్ శ్రీ ఎస్సి బాలసుబ్రహ్మణ్యం గారు శాలువాతో సత్కరించనున్నారు. పూర్వ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ కొణిజేటి రోసయ్య గారు స్వర్ణ కంకణంతో సత్కరించనున్నారు. పార్లమెంట్ సభ్యులు మరియు కేంద్ర పూర్వ మంత్రి వర్యులు దర్శక రత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారు కె రాఘవ గారికి అవార్డును బహుకరిస్తారు. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారు కె రాఘవ గారికి అవార్డు బహుకరిస్తున్నారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కె రాఘవ గారికి జ్ఞాపికను బహుకరించనున్నారు. యువరత్న శ్రీ నందమూరి బాలకృష్ణ గారు కె రాఘవ గారిని శాలువాతో సత్కరించనున్నారు.
శ్రీ కోడి రామకృష్ణ గారు, శ్రీ దర్శకుడు వీరు కె రాఘవ గారిని శాలువాతో సత్కరించుకున్నారు. మీ అందరి కర్తల ధ్వనుల మధ్య జీవిత సాఫల్య పురస్కారం సామాన్యమైన విషయం కాదండి, చిన్న విషయం కాదు. మీ అందరి కరతాళ ధ్వనులు మిన్నంటారు. ఒక్కసారి వారికి పెద్దవారు మగధీర చిత్రాలుగా ఉత్తమ కార్యక్రమాలు అవార్డు అందుకున్నారు. వారికి మధ్య వ్యక్తిగత సిద్ధాంత మాలతోటి అరుణగారు గుండెతో సత్కరిస్తున్నారు. దత్తకరత్న దాసనారాయణ గారు శాంతతోటి వారిని సత్కరిస్తున్నారు. అరుణ గారు జ్ఞాపికను బహుకరిస్తున్నారు. జైవ వటకానికి ఉత్తమ హాస్య నటిగా అవార్డు అందుకున్నారు వారు. అవార్డు అందుకుని 14 భాషల్లో పాల్గొన్నటువంటి మేటి గాయకులు బాలసుబ్రహ్మణ్యం గారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా, సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, ఆర్టిస్టుగా ఇలా ఎన్నో ప్రతిభా పాటవాలు కలిగినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారికి ఉత్తమ గాయకుడుగా మా మాతృభాష తెలుగు అని లేచి చిత్రంలో పాటగాను వారికి అవార్డు అందుకున్నారు. వారికి ధన్యవాదాలు. ఉత్తమ గాయనిగా అరుంధతి చిత్రానికి గాను గాయత్రి గారు అవార్డు అందుకుంటున్నారు. దాత నారాయణరావు గారు, అరుణ గారు సుగంధమాలతో వారిని సత్కరిస్తున్నారు. గాయత్రి గారిని 2009 పురస్కారాల ప్రధానోత్సవం ముగిసింది. 2010 కవిత గారిని అనవసరం కోరుతానండి. పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్ మంత్రివర్యులు శ్రీ ఎస్ జైపాల్ రెడ్డి గారు కూడా అవార్డు ప్రదానంలో పాల్పంచుకుంటారు. సో వేదిక మీద మరి సత్కారాలు జరుగుతూ ఉన్నాయి. మీ కరతాలను మోగుతుంటే బాగుంటుంది. కృష్ణ స్వీకరిస్తున్నారు. నందమూరి ఎండగారు అభినందనలు తెలుపుతున్నారు. ఆ కలయిక ఎన్నడూ మరవలేని కలయిక. దాసరి గారు, బాలకృష్ణ గారు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ వేదం చిత్ర ఉత్తమ దర్శకుడు అవార్డు గ్రహీత క్రిష్ గారు మరొకసారి కనిపించాలి మీరు. సింహ చిత్ర సంచలన దర్శకునిగా శ్రీ బోయపాటి శ్రీని గారిని కూడా వేదిక మీద క్రిష్ మరొకసారి వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. డాన్ సీను బ్రోకర్ చిత్రాల ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ అవార్డు గ్రహీత శ్రీహరి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. శ్రీహరి గారు ఎందుకంటే 2010 అవార్డు ఇప్పుడు జరుగుతున్నాయి. 2010 మరి ఈ అవార్డ్స్ కూడా మరొకసారి మీరందరినీ వేదిక మీద చూసే మహాభాగ్యం మా అందరికీ కలిగింది. దాసరి గారి ద్వారా సత్కారం స్వీకరిస్తున్నారు. రియల్ స్టార్ శ్రీహరి గారిని మరొకసారి మనం వీక్షించవచ్చు. నందమూరి అందగారు సత్కరిస్తుండగా పండగ వాతావరణం నెలకొంది ఈ రవీంద్ర భారతిలో. ఇప్పుడు ప్రస్థానం చిత్ర ఉత్తమ ప్రతినాయకుడు వావ్ కార్యక్రమం ద్వారా వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తూ డబ్బింగ్ కళాకారుడిగా, మంచి నటుడిగా వారి ప్రస్థానం ఈ విధంగా ఉంది. సాయి కుమార్ గారు శాలువాతో, సుగంధ మాలతో, అవార్డుతో సునీత గారికి
ప్రసంగాలను